టీవీ నేను శివరామకృష్ణ. అసలు ఓవరన్ క్యాన్సర్ అంటే దీని తెలుగులో అండాశయ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. అయితే ప్రధానంగా దీనికి ఎలాంటి చికిత్సా విధానం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మెడికల్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ ఆలమూరి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్. నేను డాక్టర్ రమేష్, సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం. డాక్టర్ గారు, ఓవరన్ క్యాన్సర్ అంటే అసలు ఏమిటి? ఓవరన్ క్యాన్సర్ అంటే తెలుగులో అండాశయ క్యాన్సర్ అంట. అంటే స్త్రీలకు వచ్చే జననేంద్రియాలకు సంబంధించిన క్యాన్సర్స్లో ఇది ఒక ప్రధానమైన క్యాన్సర్. అంటే ఇంటర్నల్ జెనిటేలియా అంటాము. దీంట్లో ఏంటంటే అండాశయం అంటే ఏదైనా ఎగ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో ఆ ఆర్గాన్ అనమాట. ఇవి కుడి ఎడమ 2 అండాశయాలు ఉంటాయి ప్రతి ఉమెన్కి. ఈ అండాశయ క్యాన్సర్ స్త్రీలకు వచ్చే క్యాన్సర్స్లో ఒక ప్రధానమైన క్యాన్సర్ అండ్ చాలా డేంజరస్ క్యాన్సర్ కూడా. అందువల్ల అంటే ఈ క్యాన్సర్ ఏంటంటే ఇంటర్నల్గా అంటే పెల్విస్లో ఓవరీ ఉండడం వల్ల దాని నుంచి ఈ క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు ఎర్లీ స్టేజెస్లో మనం గుర్తించడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలా చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అందువల్ల ఈ క్యాన్సర్తో వచ్చిన పేషెంట్స్ మా దగ్గరికి ఎప్పుడు కూడా అడ్వాన్స్ స్టేజ్లో వస్తూ ఉంటారు. అందువల్ల ఈ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే కంప్లీట్గా క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదు లేట్ స్టేజ్లో కనుక గుర్తిస్తే కనుక క్యూర్ రేట్ చాలా చాలా తక్కువ. డాక్టర్ గారు, అసలు ఈ ఓవరన్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? అసలు ఏ క్యాన్సర్ అయినా సరే ఎట్లా ఉంటుందంటే సిమ్టమ్స్ని బట్టి. ఎందుకంటే మనం క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. అందువల్ల ఏ భాగంలో క్యాన్సర్ కనుక వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్ సిమ్టమ్స్ని బట్టి మనం ఏదైనా సస్పెక్ట్ చేస్తూ ఉంటాము. అందులో ఇది మెయిన్ ఏంటంటే ప్రతి పేషెంట్ అవేర్నెస్. అంటే ఏదైనా తన సంబంధించిన శరీరానికి సంబంధించిన ఏదైనా ఒక సిమ్టమ్ డెవలప్ అయితే నిర్లక్ష్యం చేయకూడదు. అట్లాంటి వాటిలో ఓవరన్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, లేదు అని అంటే ఈ లోవర్ అబ్డామిన్, కింది అబ్డామిన్ అంటే పొత్తి కడుపు బాగా ఉబ్బినట్లు. ఎందుకంటే అండాశయములో ఏదైనా కనుక ట్యూమర్ డెవలప్ అయినప్పుడు అక్కడ కడుపు పొంగినట్లు ఉండడము. ఇంకా ఈ క్యాన్సర్లో ఏంటంటే నీరు చేరుతూ ఉంటుంది ఆ కడుపులో అంతా కూడా. అసైటిస్ చేరినప్పుడు కడుపు ఉబ్బరంగా ఉండటం. ఇంకా ఏదైనా ఆహారం బ్లోటింగ్ అనమాట, అంటే కొంచెం ఆహారం తీసుకున్నప్పుడే కడుపు నిండిపోయినట్లు ఉండడం. ఇంకా డిస్పెప్సియా, ఇంకా అజీర్తి లక్షణాలు కానీ, ఇంకా ఏదైనా వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది కానీ వామిటింగ్ రాకుండా ఉండడం అన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా బరువు తగ్గిపోవడము, ఈ సిమ్టమ్స్ ఏవైతే అంటే చెప్పబడి ఉన్నాయో ఇవన్నీ కూడా ఓవరన్ క్యాన్సర్ సిమ్టమ్స్ కావచ్చు. ఇంకా కనుక అడ్వాన్స్ కనుక అయితే అవి ఊపిరితిత్తుల్లో నీరులాగా చేరడం కానీ, లేదంటే ఊపిరితిత్తుల కణితుల వల్ల దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని బట్టి ఒకవేళ ఓవరన్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేస్తాం. ఏదైనా సింపుల్ స్కానింగ్స్, కొన్ని రకాల బ్లడ్ టెస్టుల ద్వారా ఈ ఓవరన్ క్యాన్సర్ నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఓవరన్ వస్తే? ఓవరన్ క్యాన్సర్ కనుక వచ్చినట్లయితే మనం ప్రతి క్యాన్సర్ని వన్స్ నిర్ధారణ చేసిన తర్వాత దానికి సంబంధించిన శస్త్రచికిత్సా విధానాలు ఇంకా కీమోథెరపీ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏంటి అని అంటే ఎర్లీ స్టేజ్లో సర్జరీతో సరిపోతూ ఉంటుంది. కానీ స్టేజ్ పెరిగే కొద్దీ మనము ఆపరేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ చేసిన తర్వాత కూడా స్టేజ్ పెరిగే కొద్దీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల ఏ పేషెంట్స్ కూడా ఎవరైతే ఈ క్యాన్సర్ బారిన పడతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లక్షణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఏదైనా చిన్న లక్షణాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా ఉంటే మళ్ళీ క్యాన్సర్ని ఒకవేళ మళ్ళీ వచ్చినా కూడా దాన్ని మనం వెంటనే క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కీమో తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ రీవెరిఫై చేసుకోవాలి డాక్టర్? అంటే దీంట్లో ఇవి బాగా అంటే ఈ ఓవరన్ క్యాన్సర్ 2 రకాలుగా ఉంటుంది. వచ్చే ఏజ్ గ్రూప్ చిన్న వయసులో అంటే 10 to 20 ఇయర్స్ దగ్గర వచ్చేవి జెర్మ్ సెల్ ట్యూమర్స్ అనమాట. ఇవి వెరీ కీమో సెన్సిటివ్. క్యూర్ అయ్యేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నవి. లేట్ ఏజ్లో వచ్చే ఓవరన్ క్యాన్సర్స్ని ఎపిథెలియల్ ఓవరన్ క్యాన్సర్స్ అంటారు. ఇవి కొంచెం అగ్రెసివ్ టైప్ అనమాట. వీటిల్లో ఏంటంటే ఎర్లీగా కనుక ప్రజెంట్ అయితే ఇందాక అంటే ఆల్రెడీ నేను చెప్పినట్లుగా క్యాన్సర్ కేవలం ఓవరీకే పరిమితమై ఉండి ఇంకెక్కడికి కనుక స్ప్రెడ్ అవ్వకపోతే
సర్జరీ చేసి మరి అంటే వెరీ స్టేజ్ 1A అంత ఎర్లీ స్టేజ్లో వేరే ఏ చికిత్స అవసరం ఉండదు, సర్జరీ తప్ప. ఇంకా కానీ స్టేజ్ పెరిగే కొద్దీ కీమోథెరపీ కూడా అవసరమై ఉంటుంది. కీమోథెరపీ ఆ స్టేజ్ని బట్టి 6 నుంచి 8 సైకిల్స్ కీమోథెరపీ. ఇంకా ఒకవేళ కనుక లేట్ స్టేజ్ అయితే ఇంకా సిమ్టమ్స్ తగ్గేంత వరకు లేదా పేషెంట్ టాలరేట్ చేసేంత వరకు కూడా కీమోథెరపీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీ ప్రతి 3 వారాలకు ఒకసారి ఇస్తూ ఉంటాం అన్నమాట ఈ క్యాన్సర్ సంబంధించి. డాక్టర్ గారు దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏమిటి అసలు? ఇది మెయిన్ ఇది సాలిడ్ ట్యూమర్ అంటే ఓవరియన్ క్యాన్సర్స్కి మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ చికిత్సా విధానాలు వచ్చేసి శస్త్రచికిత్స అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇచ్చే కీమోథెరపీ. అంటే ఈ రెండు చాలా చాలా స్టేజెస్లో అవసరం. ఆల్రెడీ నేను చెప్పినట్లుగా వెరీ ఎర్లీ స్టేజ్లో ఓన్లీ ఆపరేషన్తో సరిపోతుంది. స్టేజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఆపరేషన్ మరియు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్లో ముందు కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ స్టేజ్ చేసిన తర్వాత మనము ఆపరేషన్ చేసి క్యాన్సర్ వచ్చిన ఏదైతే భాగం ఉందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు దీనికి సంబంధించి? ఆల్రెడీ నేను మొదటే మీకు చెప్పాను. అంటే ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏవైతే ఓవరియన్ క్యాన్సర్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే బ్లోటింగ్ ఆఫ్ ది అబ్డామిన్ అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఇంకా ఏదైనా పొత్తి కడుపు బాగా పొంగిపోయినట్లు ఉండటం, కడుపులో నీరు చేరడం వల్ల కూడా కడుపు బాగా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కొద్దిగా ఆహారం తింటే కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. మలబద్ధకం కానీ లేదా అజీర్తి లేదా వాంతులు రావటం లేదా వాంతి వచ్చినట్లు ఉండడం, ఒక్కోసారి ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్లో కూడా అబ్నార్మాలిటీ, ఇవన్నీ కూడా ఈ ఓవరియన్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. డాక్టర్ గారు అసలు ఈ హెరిడిటీగా ఇది అండాశయ క్యాన్సర్ ఏమైనా రావచ్చా? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ఓవరియన్ క్యాన్సర్ కూడా ఒకటి ఉంటుంది. ఈ కొన్ని రకాలైన జన్యు పరివర్తనాలు అనేవి ఫ్యామిలీలో రన్ అవుతాయి. దీన్ని మనము కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా కనుక ఎవరైనా అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మదర్కి వచ్చిందనుకోండి, అంటే వాళ్ళ పిల్లలకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో కనుక మనం ఈ జీన్ మ్యూటేషన్ ఏదైతే ఉందో అది కనుక గుర్తించడం జరిగితే వాళ్ళని మనం ఈ క్యాన్సర్ బారి నుంచి మనం కాపాడవచ్చు. అంటే ప్రొఫిలాక్టిక్ సర్జరీ చేయడం ద్వారా, అంటే ముందుగానే మనం ఆ ఓవరీస్ని కానీ తొలగించడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఓవరన్ క్యాన్సర్కి ఇప్పుడు లేటెస్ట్ మన మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది ట్రీట్మెంట్ కోసం, ఎలాంటివి వాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ మేము ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇది అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. అంటే మేము ఇప్పుడు కొన్ని చికిత్సా విధానాలు అంటే అడ్వాన్స్డ్ ఓవరియన్ క్యాన్సర్స్లో శస్త్రచికిత్సలో హైపెక్ అంటాం. అంటే ఆపరేషన్ చేసిన టైంలోనే ఇంట్రా పెరిటోనియల్గా కీమోథెరపీ ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమందికి సెలెక్టివ్ కేసెస్కి కోత లేకుండా కూడా మనం ఈ ఓవరియన్ క్యాన్సర్కి సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెరీ ఎర్లీ స్టేజెస్లో లాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ ద్వారా కానీ, ఇంకా ప్రతి కీమోథెరపీ ఇవ్వడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కానీ అడ్వాన్స్డ్ ఏవైనా ఇమ్యునోథెరపీ కానీ ఇటువంటి ఇవ్వడానికి కావాల్సిన అన్ని వసతులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ గారు అసలు ఇది ఏ వయసు వరకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? యూజువల్గా ఇవి 2 రకాలు. ఒకటి ఎపిథీలియల్ ఓవరియన్ క్యాన్సర్స్ అంటాము. ఇవి 60 ఏళ్ళకు అరౌండ్ ఏజ్ గ్రూప్ 60 ఏళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. దీంట్లోనే ఇంకొక వేరియంట్ జెర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. ఇవి చిన్న వయసులో 10 నుంచి 20 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ క్యాన్సర్స్ క్యూరబుల్ మెజారిటీ క్యాన్సర్స్. ఇంకా లేట్ స్టేజ్లో వచ్చే ఈ క్యాన్సర్స్ క్యూర్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు అసలు మీరు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇది దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంటారు అసలు? దీంట్లో అంటే డైరెక్ట్గా ఫుడ్తో రిలేషన్ అంటూ పర్టికులర్గా ఏదైనా ఫుడ్తో రిలేషన్ అంటూ ఓవరియన్ క్యాన్సర్స్కి ఉండదు. కాకపోతే కొంచెం రిస్క్ ఒబెసిటీ, మనం కనుక ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఈ స్త్రీలకు సంబంధించి జనేంద్రియ క్యాన్సర్లు యూట్రైన్ క్యాన్సర్ కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఇండైరెక్ట్ రిలేషన్ ఉండడం వల్ల ఈ ఒబిసిటీ వల్ల ఈ ఒక్కోసారి ఈ క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు.
అంతేగాని పర్టికులర్గా ఏదైనా ఒక ఫుడ్ వల్ల అంటూ ఈ ఓవరియన్ క్యాన్సర్ వరకు ఉండదు. ఇన్ జనరల్గా కొన్ని రకాలైన ఫుడ్స్కి రిస్క్ ఉన్న కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. ఉదాహరణకి రెడ్ మీట్ లాంటివి కానీ, లేదంటే అటువంటి అంటే ఈ రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటే పెద్ద పేగు క్యాన్సర్లు కానీ, రెక్టమ్ క్యాన్సర్లు పెరగచ్చు. అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల కొంచెంమంది స్టమక్ క్యాన్సర్స్, స్మోక్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పెరగవచ్చు. అలాగా కొన్ని పర్టికులర్గా కొంతమంది జీర్ణాశయానికి సంబంధించినవి ఫుడ్ రిలేటెడ్గా ఉంటాయి. దీంట్లో ఓవరియన్ క్యాన్సర్వి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు, కానీ ఇండైరెక్ట్గా ఒబెసిటీకి దీనికి కొంచెం రిలేషన్ ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు అది అండాశయం అనేసరికి బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ ఏమైనా ఎక్కువ ఆఫ్టర్ డెలివరీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? దానికి అంటే ఇవన్నీ కొన్ని ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే యూజువల్గా ఈ ఓవరియన్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఒక సిండ్రోమ్గా, అంటే కంబైన్డ్గా కొంచెం రిస్క్. అంటే వాళ్ళకి ఎక్కువ లేట్ వయసులో మ్యారేజ్ అవ్వడం కానీ, ఆ తర్వాత తక్కువ పిల్లలు లేటుగా పుట్టడము, ఆ తర్వాత పిల్లలకి పాలు ఇవ్వకపోవడము, వీటన్నిటి వల్ల వాళ్ళకి కొంతమందికి ఈ ఓవరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీగా అంటే బిఫోర్ 30 వాళ్ళకి పిల్లలు పుట్టడము, ఇవన్నీ రెగ్యులర్గా మెన్స్ట్రువల్ సైకిల్స్ నార్మల్గా ఉండడము, ఇట్లా ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ ఓవరియన్ అండాశయ క్యాన్సర్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ గారు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ మెడికల్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ ఆలమూరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, చాలా కులంకుశంగా మనకి విశదీకరించి చెప్పడం అయితే జరిగింది. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.